రేపు మే 8వ తారీఖు నాడు ఏ ఎమ్మెల్యేలు ఏ రాజకీయ నాయకులు నామినేషన్ వేయని విధంగా నిరుద్యోగుల నామినేషన్ ఉండాలా. ఈ నిరుద్యోగుల నామినేషన్ అంటే మనందరి యొక్క నామినేషన్, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ నామినేషన్. కాబట్టి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని మన యొక్క బలమేంటో చూపిస్తే ప్రభుత్వాల బలహీనతలపైన మనం దెబ్బ కొట్టవచ్చు, వాళ్ళ మెడలు ఉంచడానికి అవకాశం ఉంది. రాజకీయ నాయకుల యొక్క పదవి కాదు, ఇది నిరుద్యోగుల పదవి అని చెప్పేసి మనం నిరూపించే ప్రయత్నం చేయాలి. కాబట్టి మే 8వ తారీఖు నాడు మీరందరూ నల్లగొండకు తరలి వస్తున్నారు, ఒక్కొక్కరుగా తరి వస్తున్నారు. ఒక మహాప్రపంచాన్ని సృష్టించే విధంగా మనకు నామినేషన్ అనే కార్యక్రమం ఉండాలా. ఇక్కడ నల్లగొండ బిడ్డలు, ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో ఉన్నవాళ్ళు, మండలాలు ఉన్నవాళ్ళు, గ్రామాలు ఉన్నవాళ్ళు నల్లగొండ జిల్లాకు తరలి రండి. ఎన్జీ కాలేజీలో మార్నింగ్ 10 గంటలకు మన ర్యాలీ మొదలవుతుంది. కలెక్టరేట్ వరకు మన ర్యాలీ కొనసాగుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా పుస్తక ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలని, అక్రమాలని అన్నిటిలో కూడా మీకు అండగా నిలబడి మీకు అండగా నిలబడే ఒకే ఒక వ్యక్తి అశోక్ సార్. కాబట్టి మే 8వ తారీఖు నాడు మీరందరూ వస్తున్నారు. ఈ వీడియోని షేర్ చేయండి, ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. మనకు నిరుద్యోగుల యొక్క బలపరిచయాన్ని నిరూపించే ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి మనకు మిర్యాలగూడకి వెళ్ళి బస్సు వస్తుంది, హైదరాబాద్కి వెళ్ళి బస్సులు వస్తున్నాయి, సూర్యాపేటకి వెళ్ళి బస్సు వస్తుంది, మనకు అలాగే ఖమ్మంకి వెళ్ళి బస్సు వస్తుంది, వరంగల్కి వెళ్ళి బస్సు వస్తుంది. ఈ బస్సులలో తరలి రావాలా. లోకల్గా ఉన్నటువంటి విద్యార్థులంతా మీరు బైకుల పైన తరలి రావాలా. నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి, నల్లగొండ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి, స్టడీ హాల్లో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి, లైబ్రరీలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి రేపు రోడ్డు మీద మన ఎన్జీ కాలేజీ నుంచి మన కలెక్టరేట్ వరకు మన ర్యాలీ ఏంటో, మన బలం ఏంటో చూపించే ప్రయత్నం చేయాలా. లేకపోతే మనం ఓడిపోవడానికి అవకాశం. నేను ఓడిపోతే నేను ఒక్కరిని ఓడిపోయినట్టు కాదు, నిరుద్యోగులు ఓడిపోయినట్టు. ఎందుకంటే ఆ నిరుద్యోగుల గురించి వినిపించేది, మాట్లాడేది, పోరాటం చేసేది, మీకు అండగా ఉండేది అశోక్ సార్. కాబట్టి మే 8వ తారీఖు నాడు నల్లగొండ పట్టణంలో చదువుకున్నటువంటి, పుస్తకం పట్టుకున్నటువంటి, ఎందుకంటే ఉద్యోగులు అనే వాళ్ళు ఈ ర్యాలీలలో పాల్గొనడానికి వీల్లేదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి వాళ్ళు భయపడతారు. కాబట్టి మన అండగా నిలబడడానికి అవకాశం ఏంటంటే ఇది రాజకీయ పదవి కాదు, రాజకీయ నాయకులతో సంబంధం లేదు. నేను అన్ని పార్టీలకు సంబంధించిన వాడిని నిరుద్యోగుల పక్షాన్ని నిలబడుతున్నారు. కాబట్టి మీరందరూ పెద్ద ఎత్తున తరలి వస్తే మన బలం ఏంటో చూపిస్తే ఈ ప్రభుత్వాలు దిగి వస్తాయి. కాబట్టి బలం ఉంటే మనం గెలుస్తాం నమ్మకాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 3 జిల్లాల వాళ్ళకు నమ్మకాన్ని కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నిరుద్యోగి చలో నల్గొండ మిగతా జిల్లాలకి వచ్చే ప్రయత్నం చేయండి. మే 8వ తారీఖు బుధవారం 10 గంటల నుంచి మన ర్యాలీ మొదలవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా, నిరుద్యోగుల బలం చూపెట్టాలా. మన గెలిచినట్టుగా రేపు 8వ తారీఖు నాడే మన గెలుపు అనేది డిక్లేర్ కావాలా. మే 8వ తారీఖు నాడే మన బల నిరూపణ చూపిస్తే మనకు గెలుపు అనేది ఆ రోజే మనకు తేలిపోతుంది. కాబట్టి అందరూ కూడా తరలి వస్తారని, ప్రతి నిరుద్యోగి మనకు తరలి వస్తారని, ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం కూడా తరలి వస్తుందని, సిటీ సెంటర్ లైబ్రరీ, దిల్సుఖ్నగర్లో స్టడీ హాల్కి వెళ్ళి ప్రతి విద్యార్థి ఒక హాఫ్ డే, హైదరాబాద్ దూర ప్రాంతం వాళ్ళు ఒక హాఫ్ డే, నల్గొండ జిల్లా కేంద్రం వాళ్ళు ఒక 2 గంటల పాటు కనుక మీరు టైం కనుక కేటాయించగలిగితే ఆ నిరుద్యోగుల బలం ఏంటో, సత్తా ఏంటో చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మే 8వ తారీఖు నాడు బుధవారం రోజు 10 గంటలకు ఎన్జీ కాలేజ్ మైదానం నుంచి ఎక్కడి వరకు అంటే కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ ఉంటుంది. కాబట్టి ఆ రోజు ముఖ్యమైనటువంటి అంబేద్కర్ లాంటి ఒక వ్యక్తులకు ఆశీర్వాదం తీసుకొని శ్రీకాంతాచార్య యొక్క స్ఫూర్తిని తీసుకొని మనం ముందు పోయే ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి అందరు తల్లి రావాలని మీ అశోక్ సారు పిలుపునిస్తున్నాడు. కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, వచ్చే విధంగా చూసే ప్రయత్నం చేయండి, ఫోన్ కాల్ చేయండి, ఫేస్బుక్లో, వాట్సాప్లో అన్నిట్లో కూడా ఇదే వార్త ఉండాలా. రేపు 8వ తారీఖు నాడు కదిలి రావాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.